పని విధానానికి క్యాలెండర్కి సంబంధించినటువంటి సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవులను సూచించేదే కాకుండా కొంత మన సంస్థకు సంబంధించినటువంటి భావజాలను ప్రస్ఫుటించేటువంటి విధంగా మనము వాల్మీకి సంబంధించినటువంటి ఫోటో పెట్టడం కావచ్చు, మన లోగోకు సంబంధించినటువంటి ఫోటోలు పెట్టుకోవడం కావచ్చు, లేదా ఈసారి రామ మందిరంకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ జాతీయ యావత్తు మరి ప్రారంభోత్సవాన్ని చూస్తున్నటువంటి సందర్భం, ఇట్లా మనం కూడా జాతీయ భావాలతో ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు, ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా మంచి నడవడితో ఉండాలని, అందరిలో కూడా దేశభక్తి భావాలను పెంపొందించే విధంగా మన సంస్థ పనిచేస్తుంది. విద్యార్థుల భవిష్యత్తు కోసం అలాగే ఉన్నటువంటి టీచర్లందరూ కూడా మంచి విద్యను అందించే విధంగా మనం మార్పు కోరుకున్న విధంగా ఉపాధ్యాయులను తయారు చేస్తూ, ఈ ఉపాధ్యాయులు విద్యార్థులు సమాజం బాగు చేస్తూ, ఈ సమాజం బాగుండాలి, దేశం బాగుండాలి అనేటటువంటి కాన్సెప్ట్తో మనం పనిచేసినటువంటి సంస్థని మరోసారి చెప్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ, మరి కార్యక్రమంలో భాగంగా మన జిల్లా ప్రధాన కార్యదర్శిని ఒక్కొక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతుంది. వేదికగా కొనసాగుతుంది కాబట్టి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ, క్యాలెండర్ తయారీలో చూసినట్లయితే మన భావజాలం అణువణువున ఉట్టిపడుతుంది. ఆ భావజాలం మనతో పాటు విద్యార్థుల్లో అదేవిధంగా సమాజంలో నింపాలనే ఉద్దేశంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా. మరి నూతన జాతీయ విద్యా విధానాన్ని ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో ప్రయత్నం చేస్తే నిజంగా విద్యార్థుల్లో కూడా చాలా మార్పు జరుగుతుంది. ఇందులో మరి తపస్సును రాష్ట్రంలో ముందంజలో ఉండడానికి వాళ్ళ కిట్టి పార్టీ ద్వారా మన మహిళా ఉపాధ్యాయుల సమావేశాలను ఏర్పరుచుకున్నటువంటి సందర్భంలో వాళ్ళందరిని అభినందిస్తున్నాం. ఈ సందర్భంగా వారికి నీలిమ మేడం గారు, జయ మేడం గారు, భాగ్యలక్ష్మి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ మండల అధ్యక్షుడు రాజగంగాధర్ గారు రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండడానికి ఆహార దిశలు కృషి చేసినటువంటి జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి 20 మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, తపస్ ఉపాధ్యాయ సమస్యలే ధ్యేయంగా, ఉపాధ్యాయుల సంక్షేమమే ధ్యేయంగా, అదేవిధంగా విద్యారంగాన్ని తెలంగాణ ప్రాంతంలో విద్యా అభివృద్ధికి, విద్యార్థులకు నైపుణ్యంతో కూడినటువంటి నైతిక విలువలతో కూడినటువంటి విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే విధంగా విద్యను అందిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈరోజు ఏ ఉపాధ్యాయ సంఘం కూడా మరి గతం నుండి ఉన్నటువంటి పాఠ్యాంశాల్లో సిలబస్ని అంటే మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా సిలబస్ను మార్చమని అడగకపోగా ఈరోజు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నూతన జాతీయ విద్యా విధానాన్ని ఈ రాష్ట్రంలో కాదు వివిధ రాష్ట్రాల్లో అమలయ్యే విధంగా ప్రయత్నం చేస్తుందని చెప్పేసి గర్వంగా చెప్తున్నాం. ఈరోజు నూతన విద్యా విధానాన్ని అమలు పరిచినట్టయితే ఈనాటి కార్యక్రమం ఫేస్ ఆఫ్ కానివ్వండి, పిల్లల్ని పొద్దున్న అటెండెన్స్ ఫోటో ద్వారా అటెండెన్స్ తీసుకోవడం, ఆ విషయం కానివ్వండి, కొత్త ఎఫ్ఎల్ఎన్ ఉన్నతి లాంటి కొత్త స్కీమ్స్ తీసుకొచ్చి ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థుల మీద రుద్దడం ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది, టైం వృధా అవుతున్నది, పిల్లలకు న్యాయం చేయలేకపోతున్నాం అని చెప్పేసి బాధపడుతున్నాం. కాబట్టి ప్రజాప్రతినిధులు ఇది యంత్రాంగ దృష్టికి తీసుకెళ్లి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ విధానాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీరిద్దరి సమక్షంలో మన యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. గత 20-25 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఈ యొక్క కాలమాన్ని ఆవిష్కరిస్తూ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలాగా ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటి రూపొందించుకొని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జాతీయ భావాలతో కలిగి ఉన్నటువంటి ఒక సంఘం ఈరోజు ఉన్నటువంటి తీసుకొచ్చినటువంటి వాటిని కూడా రద్దుపరచాలనేటువంటి మా సంఘం డిమాండ్ చేసింది. దాన్ని కూడా తీర్చి మరి శాసనసభలు శాసన మండలిలో సమస్యలు మాకు అంటే విద్యార్థులకు అనుకూలంగా ఉన్నటువంటి సమస్యలను సానుకూలంగా స్పందిస్తారని తెలియజేస్తూ మరి కాలమాలిని అనేటువంటిది మరి రూపొందించినటువంటి మనకు సహకారం అందించినటువంటి డాక్టర్ తాటిపాముల సురేష్ గారు కుమారుడు అలాగే కోడలు గారి యొక్క
వారు కూడా డోనర్. మనకు గత 3 సంవత్సరాల క్యాలెండర్ ఇచ్చినటువంటి అన్నయ్య గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అన్న కూడా ప్రతిపక్షంలో ఉన్నారు, ఇద్దరు వేదికపై ఉన్నారు కాబట్టి ఆ విషయం మీ దృష్టికి తీసుకొస్తే సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని తీర్మానాలు రాసి పంపడం జరిగింది సార్. మొదటగా నిలిచిపోయిన పదోన్నతులను బదిలీలను వెంటనే చేపట్టి ఉపాధ్యాయ లోకానికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం సార్. సీనియర్ ఉపాధ్యాయులకు పదోన్నతులకి అడ్డంగా ఉన్న సమస్యలు, ఆ సమస్యలను మీ ఇద్దరి దృష్టికి మా ఉపాధ్యాయుల తరపున తీసుకురావడం జరిగింది. దానిపై మీరు తగు విధంగా 2024లో ఆ విధంగా ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. అంటే తపస్సు తోటి నాకు లాస్ట్ 7-8 ఇయర్స్ నుండి అనుబంధం ఉన్నది. అంతకుముందు కూడా ఒకసారి రావడం జరిగింది. మా మే హాస్పిటల్ ద్వారా ఒకసారి క్యాలెండర్స్ స్పాన్సర్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం నేను ఏంటంటే కరీంనగర్ సన్షైన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కూడా CEO చూసుకోవడం జరుగుతుంది. నాకు ఒక అవకాశం వచ్చింది. అలానే ఎంతో కొంత సామాజిక సేవ చేసినట్టు ఉంటుందన్న ఒక ఉద్దేశంతో వారు అడగాలి అవకాశాన్ని నేను ఇవ్వడం జరిగింది. అలాగే మీరు కూడా నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నమస్కారాలు. చాలాసార్లు కూడా క్యాలెండర్ ఆవిష్కరణ విషయాలు కావచ్చు, ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పైన మీరు వివిధ సందర్భాల్లో కలవడం, నాకు కూడా వ్యక్తిగతంగా కూడా మీ అందరితోటి అనుబంధం. ముఖ్యంగా రాజకీయాలకు వచ్చినప్పటికంటే కూడా టీచర్స్ తోటి నాకు రాజకీయాలకు రాకముందే ఎక్కువ అనుబంధం ఉంది. ఎందుకంటే ఆ ఉచిత క్యాంపులు చేసినప్పుడు జగిత్యాల పట్టణం మండలంలో దాదాపు అన్ని స్కూళ్ళలో వెళ్ళి ప్రతి సంవత్సరం చేస్తుంటే మా బొలేరు దేవాలనే కొంత కోఆర్డినేట్ చేయమని సహాయం అడిగితే వారే కోఆర్డినేట్ చేస్తారు. క్యాలెండర్ లాగా ఇన్ఫార్మ్ చేసుకొని దాదాపు ప్రతి సంవత్సరంకు 17,000 మంది పిల్లలు ఉంటారు అప్పుడు మొత్తం జగిత్యాల పట్టణం మరి మండలంలో. అప్పుడు 10 సంవత్సరాలు చేసాం. ఇంత పబ్లిసిటీ చేసుకోలేదు కానీ వాళ్ళ పిల్లల్ని తీసుకురావడం, వాళ్ళకి అద్దాలు ఇవ్వడం, ఇవాళ ప్రభుత్వమే చేపట్టింది ఆ కార్యక్రమాలు. మరి చిన్నప్పుడే అంధత్వ నివారణ చేయాలని చెప్పే ఆలోచనతోటి 10 సంవత్సరాలు చేసాం. 1-2 సంవత్సరాలు అధికారులకు వచ్చినాకనే పక్కకు వెళ్ళి ప్రభుత్వం చేస్తాను. మరి గత 10 సంవత్సరాలుగా దాదాపు ఇంకా నిండలేదు కానీ 9 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి రాజకీయాలకు వచ్చి అదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, తదుపరి ప్రభుత్వం రావడం, ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి. అయితే ఎప్పుడైతే ఎన్ని చేసినా కానీ ఎవరైనా కుటుంబం కావచ్చు, ఏ వ్యవస్థ అయినా కావచ్చు, ఎన్ని చేసినా కానీ చేయాల్సినవి చాలా ఉంటాయి. సో అప్పుడున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో విద్యాశాఖ కావచ్చు, ఉద్యోగ ఉపాధ్యాయుల కొన్ని సమస్యల పరిష్కారం కావచ్చు, మంచి PRC ఇచ్చి వేతనాలు పెంచడం కావచ్చు, కొందరి 10 ఏళ్లలో రిటైర్ అయిన వారికి కూడా మంచి రావడం జరిగింది. అయితే అదేవిధంగా కొన్ని డిమాండ్స్ కూడా ఉండే, DA పెండింగ్ ఉన్నదని, దాంతోపాటుగా మళ్ళీ PRC కమిటీ వేయాలని చెప్పి IR ఇవన్నీ కూడా డిమాండ్స్ ఉంటుంది. నిత్యం మీ మధ్యలో ఉన్న నేను మరి అప్పుడు కొన్ని విషయాలు నా స్థాయిలో, ఎందుకంటే 3 సార్లు గెలిచిన శాసనసభ్యులు కాబట్టి నా పరిధిలో నేను అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా, అప్పటి ముఖ్యమంత్రి గారు కూడా చాలా విషయాల్లో సానుకూలంగా స్పందించి, మరి ఒక విషయంలో చెప్పాలంటే తపస్ బాధ్యులు నల్గొండ జిల్లాకు చెందిన ఒక మిత్రుడు నాకు అనుకోకుండా వస్తే మాటలలో చెప్తూ ఉండే, ఇవాళ ఒక్క తమిళనాడులో కొంత జీతాలు ఎక్కువ ఉన్నాయి తప్ప మిగతా అన్ని కూడా మన దగ్గర బాగున్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అది చెప్పిన మాట. మరి అయినా కానీ మనకు చాలా ట్రాన్స్ఫర్ల విషయంలో, పదోన్నతుల విషయంలో సమస్యలు ఉండి, ముఖ్యంగా 3170 చాలా సమస్యలకు పరిష్కారం చూపెడుతుంది అనుకున్నామంటే 90% మంది సంతోషంగా ఉన్నారు కానీ ఆ 10% మంది రోడ్డెక్కిన విషయం చూసాం. మరి దాంతో పాటుగా ఈ DA కొంత పెండింగ్ అని, PRC ఉన్నది. లాస్ట్లో ముఖ్యమంత్రి గారు కూడా వారు ప్రకటించారు. మరి కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది అతి త్వరలోనే, అంటే తెల్లారంగానే కావు, ఓ 6 నెలలున్న
పిఆర్సి వారు చేసి మళ్ళీ దాని కమిటీ వేసి తప్పకుండా వితిన్ 6 months అన్ని కూడా చేస్తారని చెప్పి కూడా మనం ఆశిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కాలమానిని క్యాలెండర్ ఇనాగ్రేషన్ ఇచ్చారు. తపస్ సంస్థ కొంత మీరు విద్యతో పాటు భారతీయ సంస్కృతి, భారతీయ సాంప్రదాయాలు మనల్ని కూడా నేర్పాలనే ఆలోచన ఉన్న మీరు ఎందరో సభ్యులు. దానికి అనుగుణంగా మన సాంప్రదాయం పడే విధంగా, మన పండుగలు తెలిసే విధంగా, మన భారతీయత కనబడే విధంగా క్యాలెండర్ రూపొందించామని చెప్పి నేను చూడలేదు. మీ అందరు కూడా ఒక భారతీయునిగా, ఒక హిందువుగా మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఇంతకుముందు అన్నట్టు జాతీయ విద్యా విధానం గురించి రాజశేఖర్ గారు చెప్పారు. జాతీయ విద్యా విధానంలో కొన్ని అమలు చేసారు, కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి ఇంకొక జాతీయ పార్టీ చాలాసార్లు విమర్శించారు. మరి అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని చెప్పి మనం శాస్త్రవేత్తలు కూడా తయారు చేసుకోవాలి, ఎక్కడి నుంచో విదేశీ ఉత్పత్తులు తగ్గించుకోవాలి, మేక్ ఇన్ ఇండియా కావాలనుకున్నాం. కానీ గత 10 సంవత్సరాలు అనుకున్న స్థాయిలో మనం ఎదగలేకపోయినాం. ఇంకా విదేశీ మారక ద్రవ్యం ఎక్కువ పోయి మన రూపాయి విలువ తగ్గిపోయింది తప్ప పెరగలేదు. ఈ విషయాలన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ ఉన్న విద్యావంతులైన టీచర్స్ అందరూ కూడా. ఎందుకంటే పదే ఒకరినే విమర్శించడం కాదు, ఒకసారి ఆత్మవిమర్శ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నుండి ఏ నాయకత్వాలైతే మాట్లాడినాయో వారికి కూడా మీరు సూచించాలి. మనం చెప్పినాం ఇది చేయాలని చెప్పి అవకాశం వచ్చినప్పుడు సూచించాలని చెప్పి కూడా తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా మీరు అనుబంధంగా ఉన్న కొన్ని పార్టీల నాయకులు సభ్యతలే కూడా మాట్లాడతారు. ఒకసారి సంస్కృతి అవన్నీ ఉంటుంది, సభ్యతతో మాట్లాడాలని కొంతమంది రాజకీయ నాయకులు కూడా మీరు చెప్పాల్సిందిగా, విద్యార్థులకే కాదు అవకాశం ఉన్నప్పుడు రాజకీయ నాయకులు కూడా చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 2024 నూతన సంవత్సరంలో ఇటు ఉపాధ్యాయ సమస్యలే కానీ ఇలా విద్యకు సంబంధించినటువంటి ఏదైతే మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో వెంటనే పరిష్కారం లభిస్తుందనేటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది. సమాజ నిర్మాణంలో విద్య అనేది ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పాలి తప్పదు. మరి అటువంటి ప్రధాన పాత్ర పోషించేటువంటి విద్య అమలు చేసేటువంటి బాధ్యత ఉపాధ్యాయ సూత్రంపై ఉంటుంది, ఉపాధ్యాయ మిత్రులపై ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఏదైతుందో ముఖ్యంగా నాడు ఇది ఏ విద్యార్థులను ఈ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం మళ్లింపు చేసింది ఉపాధ్యాయ సోదరులు అని చెప్పి చెప్పక తప్పదండి. అంటే రాష్ట్ర ఏర్పాటుతో ఏదైతుందో మన ఈ తెలంగాణ ప్రాంతంలో నెలకొనబడి ఉన్నటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది. నిరుపేద వర్గాలకు అందరికీ కూడా ఏదైతుందో ఉన్నత వర్గాలతో పాటుగా సమానమైన విద్యా అవకాశాలు కల్పింపజేయబడతాయి. దాంతో మరి భావి జీవితం ఏదైతుందో మెరుగైన రీతిలో తీర్చిదిద్దబడుతుంది అంటే ఒక భావన. అట్లా నిరుద్యోగ యువతకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి అందరికీ. అంటే ప్రభుత్వ పరంగానే కాకుండా ఉపాధి అనేది వారికి ఒక హక్కుగా కల్పింపజేయబడడం జరుగుతుంది, అమలు చేయబడుతుంది అనే ఒక భావనతోని రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని బలోపేతం చేయటం, రాష్ట్రాన్ని సాధించకూడదు. రాష్ట్రం ఏర్పడిన గత దశాబ్ద కాలంలో సరే ఇతర అంశాలు ఏ విధంగా ఉన్నా కానీ విద్యకు సంబంధించి మాత్రం ఏదైతుందో మనం ఆశించిన ఫలితాలు పొందలేకపోయిందని చెప్పాలి తప్పని చెప్పండి. రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశారు. రెసిడెన్షియల్ స్కూల్సే కానీ కొంత మేరకు ఇతరత్ర సౌకర్యాలు కల్పించాలని ప్రయత్నం చేసినప్పటికీ ప్రభుత్వ పాఠశాల నిర్వహణలో మాత్రం ఏదైతుందో మనం ఆచరణలో మనం ఆశించిన ఫలితాలు పొందలేకపోయినని చెప్పాలి తప్పదంట. మనం ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసుకోగలిగినప్పుడు మాత్రమే నిరుపేద వర్గాల వారికి అందరికీ ఏదైతుందో విద్యను అందుబాటులో తీసుకొచ్చినటువంటి వారికి అవుతుందని చెప్పండి. అసలు రేషనలైజేషన్ ప్రక్రియ అనేది ఏదైతుందో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. మరి తగ్గిపోవడానికి కారణం ఏంటి? బోధన అనేది ఏదైతుందో దాన్ని మనం అంటే మెరుగైన రీతిలో ప్రైవేటు పాఠశాలలు ధీటుగా వాస్తవం చెప్పాలంటే టీచింగ్ స్టాఫ్
మన ప్రభుత్వ పాఠశాలలో ఎంత ఉత్తీర్ణత క్రీమ్ ఉంటుందో మీ ప్రైవేట్ పాఠశాలలో ఉంటుందో చెప్పండి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగ నియామకపు అవకాశాలు లభించని వారు మాత్రమే ప్రైవేట్ పాఠశాల. మన టీచింగ్ ఆ బోధన మెళుకోలు ఏదైతుందో మన దగ్గర ఉన్నంత వాళ్ళ దగ్గర లేవు. కానీ ఒక విశ్వాసం కలిగించలేకపోతున్నాం. ఆ విశ్వాసం కల్పింప చేయవలసిన బాధ్యత ఇటు బోధన సిబ్బందిది, అటు ప్రభుత్వాన్ని కూడా చెప్పండి. ఇప్పుడు మిత్రులు అన్నారు పాఠశాల పర్యవేక్షణకు విద్యాశాఖ అధికారులు ప్రధానమే. మళ్ళీ ఇంకెందుకు నిలిచిపోయింది నాకైతే అర్థం కాని విషయం చెప్పండి. సరే అది దాన్ని అమలు చేసుకుంటారు. దానికి తాత్కాలిక పదోన్నతులు మీరు సూపర్వైజరీ పోస్ట్ క్రియేట్ చేస్తారా, లేకుంటే అదనపు బాధ్యతలు ఇస్తారా? ఏ విధంగా అదనపు బాధ్యతలు అంటే టీచర్ హెడ్ మాస్టర్ పోస్ట్ ఇచ్చినట్టు కాదు. యూ క్రియేట్ సంబంధి రేపు భవిష్యత్తులో పదోన్నతి లభించేటువంటి వాడికి మీరు హెడ్ మాస్టర్ పోస్ట్ ఇచ్చేసేయండి. భవిష్యత్తులో ఎంఏ పోస్ట్ లభించే వాడికి ఏదైతే ఎంఏ బాధ్యత అప్పగించేసేయండి. ఏదైనా పూర్తి స్థాయిలో ఏదైతే మండల స్థాయిలో పర్యవేక్షణ ఉన్నప్పుడు మాత్రమే మీ పాఠశాల నిర్వహణ అనేది సక్రమంగా కొనసాగుతుంది చెప్పండి. ఇటు హెడ్ మాస్టర్స్ కానీ అటు ఎంఈఓస్ కానీ ఇవి ఎంతవరకు అయితే మనం నియామకం చేసుకోలేమో మన పాఠశాల నిర్వహణ అనేది ఆశ్చర్యంతో పొందలేమని చెప్పండి. ఇలా ప్రభుత్వం ఏదైనా కానీ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏదైనా ఏదైతుందో బాధ్యత సక్రమంగా నిర్వహించబడాలి. నిర్వహించబడలేకుంటే ఎవరైనా ఎంతో జవాబుదారితనం అనేది మన మెడ మీద ఖచ్చితంగా నిలబడతాయని చెప్పండి. వాళ్ళు కలిగినప్పుడు మాత్రమే ఏదైతుందో బోధన ప్రక్రియ అనేది మనం ఆశించడం మీద చేపట్టాలి. మీరు రేషనలైజేషన్ ఏమైపోయింది, అది పాఠశాల మూతకు మాత్రమే ఉపయోగపడుతుంది చెప్పంటున్నాం. పాఠశాలలు మూత కొరికి వీళ్ళు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చి ప్రతి హ్యాబిటేషన్ లో ఖచ్చితంగా పాఠశాల నిర్వహణ చేయాలి. ప్రతి హ్యాబిటేషన్ అంటే అప్పుడు మాత్రమే ఏదైతుందో విద్యార్థుల చేరిక కొరకు కూడా మీరు ప్రయత్నం చేస్తారు. వీళ్ళు పాఠశాల మూతపడడంతో ఏదైతే విద్యార్థుల చేరిక ఇతరత్ర సమీపంలో ఉన్నట్టు పాఠశాల కానీ లేకుంటే ప్రైవేట్ పాఠశాల పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు పాఠశాల బడి పునఃప్రారంభించి తెలిస్తే ఏదైతుందో విద్యార్థులు సమకూర్చుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై కూడా ఉంటుందని చెప్పండి. తప్పకుండా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు తిరిగి పునఃప్రారంభించడమే కాదు, చేరికకు సంబంధించి కూడా మనం తగు ప్రయత్నం చేసి పాఠశాల బలోపేతం చేయాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ప్రజాప్రతినిధి సమాజంలో ఉపాధ్యాయులు ఉంటుందని చెప్పండి. దయచేసి మనం కూడా బాధ్యత నిర్వర్తించబడి మాత్రమే అవి కొనసాగుతాయి, ఆశించిన మేరకు ఫలితాలు ఇస్తాయని చెప్పండి. వీళ్ళ కాన్ఫిడెంట్ పెన్షన్ స్కీమ్ లో వీళ్ళ మన దగ్గర ఏదైతుందో మన 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 ప్రపోర్షనేట్ వేతనం మనం చెల్లిస్తున్నాం. అది ఎక్కడ పోతుంది ఏమైతుందో ఎవరు తెలుస్తలేదు చెప్పండి. అది ఎక్కడ ఉంది, ఉందా లేదా, ఇక్కడ డిపాజిట్ చేయబడి కూడా ఎవరు తెలుస్తలేదు చెప్పంటున్నాం. ఇవన్నీ కూడా పరిశీలించాల్సిన అంశాలని చెప్పంటున్నాం. తప్పకుండా ఏదైతుందో ఇన్ ప్రిన్సిపల్ వీళ్ళు సిపిఎస్ విధానాన్ని ఓపీఎస్ గా మార్పు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ముఖ్యమంత్రి గారు పలు సందర్భాల్లో వ్యక్తం చేసిండ్రు. దానికి ఏ విధంగా కార్యరూపం ఇవ్వాలనేది కూడా త్వరలోనే దానికి సంబంధించినటువంటి ఒక మరి సమీక్ష చేయబడి అలాగే ఏ విధంగా సమీక్ష చేస్తారో చేయబడి ఒక క్లారిటీ ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి భావన వ్యక్తం చేస్తుందని చెప్పంటున్నాం. పిఆర్సీకి సంబంధించి కూడా కొంత అపోహలు ఉన్నాయి. వాస్తవం చెప్పంటారు పిఆర్సీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏమేమి కల్పించబడ్డది, ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పిఆర్సీ అమలు చేసినాం ఇవన్నీ మనకి అనుమతులని చెప్పంటున్నాయి. ఇప్పుడు వాటి గురించి చర్చ కాకుంటే వాళ్ళు ఏదైతుందో ఈ కొత్త పిఆర్సీ ఉద్యోగస్తులకు మెరుగైనటువంటి ఒక వేతభత్యం. పిఆర్సీ నథింగ్ బట్టే పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతభత్యాల సవరణ అంతే. అది మనకు పిఆర్సీ వస్తుందని చెప్పండి, గీత పెరుగుతుందని చెప్పండి కాదు. ఆ మేరకు వాళ్ళ అంగట్లో సరుకుల ధరలు పెరుగుతాయి. ఆ మేరకు అంగట్లో సరుకులు పెరుగుతాయి. అంగట్లో సరుకుల ధరలు ఏ మేరకు పెరుగుతాయో ఆ మేరకు మాత్రమే పెన్షన్ పెరుగుతుంది. నీ పిఆర్సీ నీకు ఇంక్రిమెంట్ కూడా దొరుకుతాయి చెప్పంటున్నాను. కాబట్టి తప్పకుండా పిఆర్సీ కానీ ఈ పెండింగ్ డిఎస్ కూడా చెప్పంటున్నా. వీళ్ళు పెండింగ్ డిఎస్ కూడా విడుదల చేస్తున్న బాధ్యత వచ్చే బడ్జెట్ అవుతుంది. మార్చిలో బడ్జెట్ క్లారిటీ ఇవ్వాల్సింది తప్పనిసరిగా. ఈ పెండింగ్ డిఎస్ చెల్లింపుకు సంబంధించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. తప్పకుండా దాని ఈ క్లారిటీ కూడా దొరుకుతుందనే ఒక భావన కూడా వ్యక్తం చేస్తున్నా. కానీ ఏది ఏమైనా ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. అది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘమే కానీ ఏ ఉపాధ్యాయ సంఘమే కాదు. వీళ్ళు ఉపాధ్యాయ బోధన వ్యవస్థలు బలోపేతం చేయబడగలిగినప్పుడు మాత్రమే విద్యా వ్యవస్థ మనం ఆశించిన మేరకు బోధన సౌకర్యాలు మనం మెరుగుపరచగలుగుతాము. ఇంతవరకు ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరింప చేయడం జరగదు.
విద్యా వ్యవస్థ మెరుగుపరచడంలో ఏదైతుందో మనకు లోటుపాట్లు కనబడుతుంది. ఉపాధ్యాయ సమస్యలు పరిశీలింపజేయబడటానికి మీరు కొన్ని సమస్యలు దృష్టి తీసుకొచ్చిండ్రు. నాకున్న అనుభవంతో కానీ చెప్పట్టు నేను భవిష్యత్తులో నాకు ఏ సూచిక చేసినా కానీ ఏదైతుందో నాకున్నటువంటి ఒక అవకాశంతో కేవలం గతంలో మిత్రులు అంటుంటారు కేవలం ప్రతిపక్షాలు చేసే పని ఏముంది, ఆ ప్రశ్నించడం తప్పించే వాళ్ళ పని చేసి పెడతారని చెప్పారు. ఇప్పుడు ప్రశ్నించడానికి పరిమితం కాదు, వేరే పని చేసే స్థాయిలోకి వచ్చింది. ఇప్పుడు ప్రశ్నించడం ఒక భాగం, దాని సమస్యలకు పరిష్కారం చూపెట్టడం కూడా బాధ్యత నిలబడిపోయిందని చెప్పి అంటున్నాం. నేను తప్పకుండా ఏదైతుందో ఆ సమస్య పరిష్కారం చూపెట్టే దిశలో కూడా ఏదైతుందో నా బాధ్యత నిర్వర్తిస్తా అని చెప్పని నేను చెప్తున్నాను. ముఖ్యంగా ఈ కాలమాని క్యాలెండర్ ఆవిష్కరణకు సంబంధించి నేను రావడం కొంత జాప్యమైంది. వాస్తవం మీరు ఏ భారత సంస్కృతి ఏదైతే ప్రధానంగా దాని ఒక ఆలోచన విధానంతో ఈ మీ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయబడడం జరిగిందో, నేను రాముల వారి యొక్క అక్షింతల కార్యక్రమం వస్తుంది అక్కడే పోయి వస్తున్నాయి. దానివల్ల కొంత అంటే జాప్యమైన మీరు భావించా అది దైవ కార్యం. ఇక మొత్తం సమాజానికి దశ దిశ నిర్దేశం చేసినటువంటి కార్యక్రమం. రాముల వారిని కేవలం ఒక మతానికి పరిమితమైన విధంగా నేను భావించని చెప్పండి. యావత్ సమాజానికి మార్గదర్శకులు శ్రీరామచంద్ర ప్రభు చెప్పారు. ఎవరమైనా కానీ ఏదైతుందో శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మన భవిష్యత్తు ఏదైతుందో పాలన కొనసాగాలి. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా శ్రీరామచంద్ర ప్రభు పాలనకు అనుగుణంగా అంటే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పాలన కొనసాగాలి. ప్రజాభిప్రాయాన్ని గౌరవించినటువంటి ఒక పాలకుల్లో ప్రథముడు శ్రీరామచంద్ర ప్రభు చెప్పారు. అప్పుడు అందరూ కూడా అక్షులు పయనించాల్సిన బాధ్యత అందరికీ ఉన్నది. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మరి ఈ కార్యక్రమాన్ని సఫలీకృతంగా నిర్వహించేసినందుకు శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు అందరూ కూడా ఇక్కడ వీక్షించినందుకు అందరికీ కూడా మరొకసారి మా డాక్టర్ సురేష్ గారు వాస్తవం చెప్పినట్టు నేను ఈ క్యాలెండర్ రూపొందింపబడటానికి మరి మొదటి నుండి కూడా గతంలో కూడా వారు ఇది ఆర్థిక సహాయం అనేది కేవలం దాన్ని మనము మానిటరీగా ఆలోచన కాదు, వారికి ఆలోచన విధానాన్ని సూచిస్తా చెప్పారు. వారికి ఆలోచన విధానాన్ని సూచిస్తా చెప్పారు. మరి క్యాలెండర్ ముద్రణకు తోడ్పడినందుకు వారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ